మూగజీవాలకు ప్రభుత్వ పశువైద్య సేవలు సమర్థంగా అందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా కేంద్రంలో శంకరంపేట మండల కేంద్రంలో పశు వైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రం శంకరంపేట మండలంలోని పశు వైద్య సేవలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కార్యాలయ పనితీరును, పశు వైద్యుల హాజరు, ఔషధాల నిల్వలు, రోగ నిర్ధారణ పరికరాల వినియోగం, రికార్డు నిర్వహణ, పశువులకు వ్యాక్సినేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పశు వైద్య సేవలు సమర్థంగా సమయానికి అందుబాటులో ఉండాలని, రైతులు పశువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పశువులకు ఎలా వైద్యం చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించి పశుసంపద వివరాలు, మందుల నిల్వలు అడిగి తెలుసుకున్నారు. మూగజీవాలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, పశు వైద్య ఆసుపత్రి సిబ్బంది సమయపాలనతో విధులకు హాజరవుతూ సేవలు విస్తృతపరిచారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పశుసంవర్ధక శాఖ ఏడీ వెంకటయ్య, పశు వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకపోతే రేట్ ఎక్కువ ఉందని కొద్దిగా రైతులు చాలా మంది అయితే నైట్ వస్తుంది. ఇదేంటి స్టోరేజ్ సెమన్ సార్, స్టోరేజ్ అంటే ఇది దీంట్లో నుంచి లిక్విడ్ నైట్రోజన్ తీసి దాంట్లో పోస్తుంది. జంబోలో కంటైనర్